మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఇంటికి, ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రికి సంబంధించినది. ఒకప్పుడు డ్రగ్స్, మద్యం వంటి వ్యసనాల గురించి ఎక్కువగా మాట్లాడేవారు. కానీ నేడు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఒక కొత్త వ్యసనంగా మారింది. దీన్నే నిపుణులు డిజిటల్ అడిక్షన్ అంటున్నారు. మొబైల్, సోషల్ మీడియా, యూట్యూబ్ రీల్స్, గేమ్స్ లేకుండా కొన్ని గంటలు కూడా ఉండలేకపోవడం, ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడడం, రాత్రి నిద్రపోయే వరకు స్క్రీన్ ముందు ఉండడం, ప్రతి 5 నిమిషాలకు నోటిఫికేషన్లు చెక్ చేయడం, ఇవన్నీ డిజిటల్ అడిక్షన్‌కి సంకేతాలు. అతిగా డిజిటల్ తెరలను చూడడం వలన మన మెదడులో భౌతిక మార్పులు జరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవి ఆనందాన్ని ఇవ్వడం కంటే ఆనందం కోసం పరితపించేలా చేస్తున్నాయి. ఒక రీల్‌ను చూస్తున్నప్పుడు వచ్చే సంతోషం కంటే ఆ తర్వాత దాంట్లో ఏముందోననే తెలుసుకోవడం కోసం స్క్రీన్‌ను స్క్రోల్ చేసేలా చేస్తుంది. అనుకోకుండా నచ్చిన రీల్ కనబడినా, మన పోస్ట్‌కు లైక్ వచ్చినా, ఆన్‌లైన్ గేమ్‌లో గెలిచినా మెదడు ఆ సంతోషానికి అలవాటు పడి ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఏ అర్ధరాత్రో నిద్రపోయేటప్పుడు తప్పితే మిగతా సమయమంతా స్మార్ట్ ఫోన్‌ను అంటిపెట్టుకొని ఉంటున్న రోజులివి. ఆ చిట్టి తెర కారణంగా మన మెదడులో ఒక భారీ రసాయన యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా సంతోషానికి కారణమయ్యే డోపమైన్ విడుదలపై ప్రభావం పడుతుంది. ఫోన్ చూడడం వల్ల అధిక పాళ్లలో విడుదలయ్యే ఈ హార్మోన్ ఒక డ్రగ్గులా పనిచేసి మొబైల్ ఫోన్లకు మనుషులను బానిసలుగా మారుస్తుంది. సర్వే ప్రకారం 2024లో భారతీయుల స్మార్ట్ ఫోన్‌లో గడిపిన మొత్తం సమయం 1,00,00,000,000 గంటలు. అంటే 11.42 కోట్ల సంవత్సరాలు. అనగా ఇది సుమారు 17,00,000 మంది జీవితకాలం. సగటు భారతీయుడు రోజు 6, 7 గంటలు ఇంటర్నెట్‌లోనే గడుపుతున్నాడు. అంటే 24 గంటలలో 1/3వ వంతు. లండన్ కింగ్స్ కాలేజ్ పరిశోధనల ప్రకారము 2000 సంవత్సరంలో మనిషి ఏకాగ్రత 12 సెకండ్ల పాటు ఉండేది. షార్ట్ వీడియో రాకతో అది 8.25 సెకండ్లు పడిపోయింది. రీల్స్ ఎక్కువగా చూడడం వల్ల చాలామంది మెదడులోని ఒక భాగము బలహీనపడి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు చైనా పరిశోధకులు గుర్తించారు. మిషిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సోషల్ మీడియాకు బానిసలైన వారి మెదడు, మాదక ద్రవ్యాలు తీసుకునే వారి మెదడు ఒకేలా ఉన్నట్లు గమనించారు. దీంతో చిన్నారులు, యువత డిజిటల్ తెరలకు బానిసలుగా మారకుండా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనాలో మైనర్లు ఆన్‌లైన్ గేమ్, సోషల్ మీడియాను రోజుకు 40 నిమిషాలకు మించి వాడడానికి వీల్లేదు. రాత్రి 10 తర్వాత డిజిటల్ సర్వీసులను నిలిపివేసేలా యూత్ మోడ్‌ను తప్పనిసరి చేశారు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ 16 ఏళ్ల లోపు పిల్లలకు కొత్త ప్రభుత్వం డిజిటల్ ఇండియా యాక్ట్ ద్వారా సామాజిక మాధ్యమాల వినియోగానికి వయోపరిమితి విధించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రభుత్వాలు తీసుకునే చర్యలతో పాటు ఎవరికి వారు సామాజిక మాధ్యమాల వాడకంపై పరిమితులు విధించుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత శ్రద్ధ తీసుకోవాలి. మొబైల్ ఒక గొప్ప సాధనం. కానీ అది మనకు సేవ చేయాలి గానీ, మనమే దానికి బానిసలు కాకూడదు. డ్రగ్స్ శరీరాన్ని నాశనం చేస్తే, డిజిటల్ బానిసత్వం మన సమయాన్ని, మన ఏకాగ్రతను, మన భవిష్యత్తును నాశనం చేస్తుంది. అందుకే ఈరోజే ఆలోచించండి. మీరు మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? లేక మొబైల్ మిమ్మల్ని ఉపయోగిస్తుందా? ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.